అందరికీ నమస్కారం. ఆరోగ్యంగా జీవించడానికి మా సిఎన్ఎస్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఇవాళ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇది ఎలోవెరాతో సోప్ మేకింగ్ అండి. ఈ ఎలోవెరాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఎలోవెరా వల్ల మనకి కంటి కింద డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, అవి చాలా బాగా తగ్గుతాయండి. పింపుల్స్ వచ్చిన చోట డార్క్ స్పాట్స్ ఉంటాయి, అవి తగ్గుతాయి. చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి ఎలోవెరాలో. ఈ ఎలోవెరా సోప్ చేయడానికి మనం ఏం చేయాలో చూద్దాం. ఎలోవెరాని తీసుకున్నానండి. మనకి ఎలోవెరా ఎక్కడైనా చాలా ఈజీగానే దొరుకుతుంది. ఈ ఎలోవెరాని పైన తొక్కంతా తీసేసి ఆ జెల్ అంతా ఒక బౌల్లోకి తీసుకుందాం. మెత్తగా ఈ బౌల్లోకి తీసుకొని ఇదంతా మిక్సీ పట్టుకుందాం. పేస్ట్ లాగా జెల్ లాగా వస్తుంది, మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం ఎలోవెరా జెల్లులు ఎలోవెరా ప్యాక్లు వాడుతున్నాం కదండి. ఈ సోప్స్ వాడితే అలాంటి జెల్స్ కానీ అలాంటి ప్యాక్స్ కానీ వాడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మెత్తగా జెల్ లాగా మిక్సీ పట్టుకున్నాం చూడండి. ఇప్పుడు సోప్ బేస్ తీసుకున్నామండి. సోప్ బేస్ లేకపోయినా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు, కానీ నురగ రాదు. మనకి నురగ వస్తేనే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. మన ఫేస్ వాష్ అయినట్టు, మనం స్నానం చేసినప్పుడు కొంచెం నీట్గా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. కాబట్టి సోప్ బేస్ వాడాలి అంతే. ఇది నేచురల్ అండి, ఎటువంటి కెమికల్స్ కలపని ఎలోవెరా సోప్. ఇది నేచురల్గా చేసుకోవచ్చు. మామూలుగా మనకి బయట ఎలోవెరా సోప్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అవి కొనాలంటే ఒక్కొక్క సోప్ 100, 120 అలా ఉంటాయి. ఇలా మనం ఇంట్లో చేసుకుంటే ఒక్కొక్క సోప్ కాస్ట్ 10 రూపీసే పడుతుంది. 1/2 kg సోప్ బేస్లో సగం తీసుకున్నాను నేను, అంటే 1/2 kg తీసుకున్నాను. దాంతో 4 సోప్స్ అవుతాయండి. 1/2 kg వచ్చి మనకి ఆన్లైన్లో 90 లోపే దొరుకుతుంది, ఆన్లైన్లో అయినా మార్కెట్లో అయినా. ఇప్పుడు నేను గ్యాస్ మీద ఒక గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను. దాంట్లో మళ్ళీ ఒకటి గిన్నె పెట్టుకుంటున్నాను. డైరెక్ట్ గ్యాస్ మీద పెట్టకూడదండి సోప్ బేస్. ఇలా వాటర్ పెట్టుకొని వాటర్ పైన మళ్ళీ గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో సోప్ బేస్ వేసుకున్నాను. కట్ చేసిన పీసెస్ని వేసుకున్నాను. అది కరిగేలోపు మనం ఇందాక అలోవెరా జెల్ పట్టుకున్నాం కదా, ఆ అలోవెరా జెల్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు యాంటీబయాటిక్ కదండి, యాంటీ బ్యాక్టీరియలు, మనకి ఎటువంటి చర్మ వ్యాధులు రాకుండా ఉంటుంది. ఇదివరకు రోజుల్లో అంటే పసుపు మొహానికి రాసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎటువంటి చర్మ వ్యాధులు రాకుండా ఉండి, స్కిన్ డిసీజ్ ఎటువంటి రాకుండా ఉండేవి. ఇప్పుడు రాసుకోవడానికి మొహం పచ్చగా ఉంటుందని ఎవరు వాడట్లేదు. ఇలా మనం ఎలోవెరాలో కలిపి కనుక రాసుకుంటే చూడడానికి మొహము పచ్చగా ఉండదు, నీట్గా ఉంటుంది. చక్కగా ఆయిలీగా ఉన్న ఫేస్ కూడా చక్కగా క్లీన్గా అవుతుందండి. ఎటువంటి క్లీనప్స్ వాడాల్సిన అవసరం ఉండదు ఈ సోప్ వాడేవాళ్ళు. చూసారా, అది సోప్ బేస్ కరిగిపోయింది. దాంట్లో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న జెల్లు పోసుకున్నాము. దీన్ని సిలికాన్ బేస్ దాంట్లో పోసుకుంటున్నాము. అంటే మనకి సోప్ మేకింగ్కి కావాల్సినవి ఆన్లైన్లో దొరుకుతూనే ఉంటాయి, ఎటువంటి మోడల్ కావాలన్నా అవి. ఒకవేళ అవి మీకు అవైలబుల్లో లేకపోయినా, మీ ఇంట్లో లేకపోయినా సపరేట్గా దానికోసం కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో చిన్న చిన్న బౌల్స్ ఏమున్నా అందులో పోసుకుంటే మనకి సోప్ లాగా వచ్చేస్తుంది. మనం ఏ మోడల్ బౌల్లో పోసుకుంటే ఆ మోడల్ సోప్ లాగా వచ్చేస్తుంది. పోసుకున్నామండి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు డీప్లో పెట్టుకుందాం. దీన్ని ఆయుర్వేదిక్ డాక్టర్ కన్సల్ట్ తీసుకొని 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యూటీషియన్ రెడీ చేస్తారండి. మీకు ఎటువంటి డౌట్ లేకుండా దీన్ని మీరు ఇంట్లో చేసుకొని న్యాచురల్గా వాడుకోవచ్చు. బ్యూటీషియన్ ఎవరో కాదండి, మా మదరే. బ్యూటీ పార్లర్ అయితే ఈ సోప్స్ ఒక్కొక్కటి 100 రూపీస్, మినిమం 100 రూపీస్ అమ్ముతారండి. ఇది మనం కేవలం ఇంట్లో తయారు చేసుకుంటే ఓన్లీ 10 రూపీస్ ఖర్చుతో మనకి అయిపోతుంది. ఒక్కొక్క సోప్ 10 రూపీస్ ఖర్చుతో. మనం కొనాల్సిందల్లా ఒక్క సోప్ బేసేనండి. ఆ సోప్ బేస్ వచ్చి 40 రూపీస్ అవుతుంది. 4 సోప్స్కి వచ్చి 40 రూపీస్ అవుతుంది. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తక్కువ ఖర్చులో అయిపోయాయి. ఇలాంటి ఫేస్కి కానీ, స్కిన్కి కానీ, హెయిర్కి కానీ మంచి గ్రోత్ ఇచ్చేవి, హెయిర్కి స్కిన్కి మంచి గ్లో ఇచ్చేవి, డార్క్ సర్కిల్స్ తగ్గేవి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కనీసం వారానికి ఒక్కటైనా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిఎన్ఎస్ కుకింగ్ కంపానియన్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.